తమ్ముణ్ణి కోమాలో కొట్టినోని తీసుకొచ్చినావు. రా నాయనా. యారా నా కొడుకుని కోమాలో కొట్టిన ఆ నా కొడుకేరా? రాయ్ దించండి రా వాణ్ణి. ఈడ నా కొడుకుని కోమాలో కొట్టాడు. నేను కొడితే కోమాలోకి వెళతారని వాళ్ళు వీళ్ళు చెప్పేదాకా నాకు కూడా తెలియదు. వీడు కోమాలో ఉన్నాడంటే నేనే కొట్టుంటాను. ఎస్, సిట్టి లవంగల వీడు సింగం లాంటి మన బుల్లెట్ కొట్టాడంటే నమ్మలేకపోతా ఉన్నానే. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా. అడ్డంగా నరికేస్తా అమ్మ తోడు. యారా ఓబుల్ రెడ్డి, నిజంగా కొట్టింది ఏడేనా లేకపోతే ఇంట్లోకి జొరబడ్డానికి ఎవడో పుచ్చు నా కొడుకుని తీసుకొచ్చి సెటప్ చేశారా? లేదు నాయనా, నిజంగా వీడే నీ మీద ఒట్టు. రేయ్ ఒట్టేసినారు. వీడు కాదని తెలిసిందా మీతో పాటు మీరు పెళ్ళాం బిడ్డలను కూడా చూడకుండా అందరినీ చంపేస్తా. మీ మీద ఒట్టు. కార్తీక్ వీడేంటి ఇక్కడ? ఇరుక్కుపోయాం. ఇప్పుడు వేడి ఆయనకి చెప్పలేం. ఏంటి పెద్దయ్యా? ఈ ఇంట్లో నీ అడుగుతో నా కొడుకును కొట్టినోడు దొరికాడబ్బాయా. మంచిది. వీళ్ళేంటి ఇక్కడ? వీళ్ళు నా కొడుకులు అబ్బాయా. వీళ్ళకి ముందే తెలుసా? నీ కొడుకులా? నన్ను చెప్పాలని చూసేది వీళ్ళే పెద్దయ్యా. అది కార్తీక్ మీరు చంపడం ఏంది? ఏంది కథ నాయనా, చెప్పండి. అదే చెప్పండి. మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? అదే నేనే చెప్తాను. పెద్దయ్య, హిందూ వాళ్ళ నాన్న నన్ను చంపని వీళ్ళకి సుపారీ ఇచ్చాడు. అప్పటి నుంచి వీళ్ళు నన్ను చంపుతాం తిరుగుతున్నారు. అంతేగా? అంతే. కార్తీక్ అంటే ఎవరు అనుకున్నారా? మీ నాయన ప్రాణాలు కాపాడిన దేవుడు. దండాలు పెట్టండి. పర్లేదు పర్లేదు. తొక్కలో సెంటిమెంట్ సీన్ లాపి నా క్యారెక్టర్ ఏంటో ఫైల్ చేయండి. నాకు లేట్ అయితే ఇరిటేషన్ వచ్చేస్తుంది. నీ క్యారెక్టర్ కి క్లైమాక్స్ నేను ఇస్తాను రా. ఈ తోలు మందం గాని నరికేయండి రా. ఎందుకు జరుగుతారండి? మీరు అడుగు తిరుగుతారేంటి? ఏందబ్బయ్యా? పెద్దయ్య, ఈయన్ని చంపాలంటే కూర్చున్న బుల్లెడ్డి లేచొచ్చి చంపాలి. చంపడానికి వాడు ఏమైనా నిద్రలో ఉన్నాడా? కోమాలో ఉండాడు. బుల్లెడ్డి కోమాలోంచి లేచే వరకు ఈడు మన ఇంట్లోనే ఉంటాడు పెద్దయ్య. ఎట్లా భయా? వీడిని చూస్తా ఉంటే నాకు మెంటల్ లేస్తా ఉంటే. నీకు ఆల్రెడీ మెంటలే కదరా. ఈయన్ని చంపడం ముఖ్యం కాదు పెద్దయ్య. బుల్లెడ్డి చేతిలో ఈడు సావడం ముఖ్యం. అదిగా రివెంజ్ అంటే. బాష్ కార్తీక్, పౌరుషం అంటే అది. మా ఇంటి దగ్గర ఇరికించేశాడు. ఈ అమ్మోరు జాతరగా బలిచ్చే పూతురు మేపినట్టు మేపండి. మెడకాయ నరకడానికి ఈ తలకాయ బలంగా ఉండాలా. తీసుకుపోండి లోపలికే. ఆగండి, నేను రానన్నానా? చిన్న పిల్లని చేసి నన్ను ఎరికిస్తారా? థ్యాంక్స్ అండి. మీరు ఆ మినిట్లో హెల్ప్ చేసి ఉండకపోతే నేను చచ్చిపోయి 10 minutes అయి ఉండేది. ఇంతకీ మీరు? నా పేరు రాజ్. బేసిక్ గా నేను కోర్టులో లాయరా? కాదు, లయ్యర్. అబద్ధాలు చెప్పడం నా హాబీ. అలా చెప్పే 10 మంది అమాయకులు బొక్కలు పెట్టించారు. ఇంతకీ బుల్లెడ్ని కొట్టింది మీరేనా? నేను కొడితే పిల్లలు స్కూల్కే వెళ్ళరు. వాడు కోమాలోకి ఎలా వెళ్తాడు? మరి ఎందుకు అలా చెప్పారు? మీకేమైనా మెంటలా? నాకు కాదు, పెద్దిరెడ్డి గడికి మెంటలు. ఆ విషయం వాళ్ళ కొడుకులే చెప్పారు. వాళ్ళ కొడుకుని కోమాలో కొట్టింది నేనే నమ్మిస్తే పర్ డే 1 lakh ఇస్తానన్నారు. నేను 5 lakhs అడిగా. 3 lakhs ఇవ్వబోతానని 5 lakhs కొప్పేసుకున్నారు. వాళ్ళు పిచ్చిన కొడుకులు కాబట్టి ఒప్పుకున్నారు. వాట్ యు మీన్? ఎస్, ఆ ముగ్గురు కూడా మెంటలే. రియల్లీ? మీకెలా తెలుసు? పేషెంట్ గురించి డాక్టర్కే తెలుస్తుంది. పేషెంట్లా? ఐమ్ కార్తిక్, సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్టా? చూడటానికి ఆర్టిస్ట్ లో ఉన్నావు, సైకియాట్రిస్ట్ ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే మీకు ఒక కథ చెప్పాలి. ఏంటది? సరిగ్గా 15 సంవత్సరాల క్రితం అది పెళ్లిళ్ళ సీజన్. మే నెల? ఎస్, అదే నెల. పెద్దిరెడ్డి తన కూతురికి బాల్య వివాహం చేద్దామని కుటుంబం మొత్తంతో ఒక బెంజ్ కారులో బయలుదేరాడు. అదే రోడ్డు మీద ఒక అట్లస్ సైకిల్ పైన ఏ క్లాస్ కుర్రాడు ఫాస్ట్ గా వస్తున్నాడు. సైకిల్ వచ్చి కారుని గుద్దితే కారు ఎక్కడ డ్యామేజ్ అయిపోద్దేమోనని కారుని పక్కకు తిప్పాడు. ఎదురుగా వస్తున్న ఒక పెద్ద కారుకి ఈ కారు గుద్దుకొని ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. సైకిల్ గుద్దితే కారు డ్యామేజ్ అవుద్దని భయపడ్డా? ఎవడా పిచ్చి డ్రైవరు? మన పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి గడా? అలా తనకు పెద్ద గాయవడంతో పెద్దిరెడ్డికి మెంటల్ వచ్చి యాక్సిడెంట్ వల్ల బుల్లెడ్డి కోమాలకు వెళ్లి పెద్దిరెడ్డి కూతురు పెళ్లాగిపోయింది. జెనెటికల్ గా ఇంటి పెద్దకు షుగర్ వస్తే అందరికి వచ్చినట్టు ఈ పెద్దిరెడ్డి మెంటల్ అందరికి సోకింది. ఓహో, అప్పుడే ఓహో అంటేలా? ఈ కథలో ట్విస్ట్ ఏంటో మీకు ఇంకా చెప్పలేదు రాజుగారు. మరే? ఆ సైకిల్ తొక్కిన కుర్రాన్ని నేనే. డాక్టర్? ఎస్ రాజుగారు, ఎస్. నా వల్ల ఈ కుటుంబానికి అన్యాయం జరిగిందని బాధపడి కష్టపడి నేను డాక్టర్ చదివి సైకాట్రిస్ట్ అయ్యాను. ఈ కుటుంబానికి పట్టిన మెంటల్ ని తగ్గించి ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపిద్దామని నేను ఇంటికి వచ్చాను. మీరు యాక్సిడెంట్ చేసుకుని ఇన్సిడెంట్స్ నా మీద తోసేస్తారా? నేను ఇంటికి వెళ్ళిపోతా. వెళ్తే పోతారు. ఏ? బుల్రెడ్డిని కోమలో కొట్టింది మీరేనని ఈ మెంటల్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. నేను తెర్రి పాపని అనుకున్నావా? బుల్రెడ్డి కోమాలోకి వెళ్ళింది నీ వల్ల నేనని వాళ్ళకి చెప్పేస్తాను. చెప్పండి. 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 ఇప్పుడే చెప్తా.
పెద్దిరెడ్డి ఎవరి వల్ల కోమాలోకి వెళ్ళాడో నాకు తెలుసు. ఎవరో ఆ కార్తీక్. నీకెవరు చెప్పారు? వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్మటానికి నాకు మీలాగే మెంటల్ అనుకున్నారా? కార్తీకే చెప్పాడు. ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అమ్మో! మా తమ్ముడిని నువ్వు కొట్టి ఆడిడని చెప్తారా? నేను కొట్టడం ఏంటి? ఇది 5 lakhs డీల్ కదా. నీలేంటి? నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? ఈ విషయం ఇంకెవరి దగ్గర వాగావో నీకు మెంటలేరా? మా అన్నయ్యకి మెంటల్ అంటావరా? నువ్వు కొట్టావా? నీకు మెంటలేరా? మా తమ్ముడికి మెంటల్ అంటారా? ఆగు! ఆగండి. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. మీ ముగ్గురికి మెంటలేరా? డాక్టర్, మీరు చెప్పినట్టు వాళ్ళు మెంటల్ గాళ్లే. షుగర్ లాగే మెంటల్ కూడా వంశపారంపర్యం అని ఇప్పుడే తెలిసింది. కరెక్ట్ గా చెప్పారు రాజు గారు. మామూలు పిచ్చోళ్ళంటే పెద్ద ఫీల్ అవ్వరు కానీ మెంటల్ అంటే మీద పడి చిత్త కొట్టేస్తారు సార్. అవును డాక్టర్ గారు, వాళ్ళు నన్ను చిత్త కొట్టేస్తున్నారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? బేసిక్ గా మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ. ఆప్షన్ ఏ, ఆగిపోయిన పెద్దిరెడ్డి కూతురు పెళ్లి జరిపించడం. ఆప్షన్ బి, పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్లిపోయి బ్లాక్ అయిపోయిన బ్లడ్ వెసల్స్ ని బ్లాస్ట్ చేయగలిగితే వాళ్ళు మామూలు మనుషులుగా మారిపోతే మీరు ఇంట్లోంచి బయటపడిపోవచ్చు. ఆ పెళ్లి గొడవలు నువ్వు చూసుకో. వాళ్ళ పిచ్చిని పీక్ తీసుకెళ్లే బాధ్యత నేను చూసుకో. వెరీ గుడ్ రాజు గారు. థ్యాంక్ యూ డాక్టర్. ఆ గంగిరెడ్డి నా మీద అటాక్ చేశాడో ఎట్టి పరిస్థితుల్లో ఆ నిడిచిపెట్టేదిలే. ఎడసకపోతే ఏం పీకుతారా? కోమాలో కొట్టిన నన్నే ఏం పీకలేకపోయారు. ఒరేయ్, ఇంతంత బొక్కలు వేసుకొని చెవులకేదో పెట్టుకొని చేతులకేదో తగిలించుకొని మెళ్ళలో వేసుకొని చాలా గందరగోళంగా ఉంటాడా? దమ్మిడికి పనికిరాడు. పైగా దున్నపోతుల్ని కన్నట్టు నలుగురిని కన్నాడు. ఏ లాభం? తింటావు వెళ్తావు రావడం తప్ప ఎందుకు పనికిరారు. పైగా మెట్లగాళ్ళంట వీళ్ళమ్మ మెట్లు. ఏంట్రా ఆ లుక్స్ ఏంట్రా? కరెంట్ షాక్ కొట్టిన కాకులాగా కొడతాను. మీ పిక్స్ పిక్స్ వెళ్తారు కదరా నేను బయటపడేది. రేయ్, కత్తులతో వస్తారు, సుత్తులతో వస్తారు, ట్రెండీగా ఉంటుందని గన్స్ తో వస్తారు. కమాన్, రౌండ్ అప్, రౌండ్ అప్, రౌండ్ అప్, రౌండ్ అప్. నేనేదో ఫ్లోలో అన్నాను సార్, నిజం అనుకున్నారా? నువ్వు ఫ్లోలో అని ఉండొచ్చు, మేము మాత్రం సీరియస్ గానే వచ్చాం. ఇదర్ పెద్దిరెడ్డి కోన్ హై నై మాలూమ్ హై. క్యా? ఆ ఎద్దులో ఉన్నాడే వాడే. పగడో సాలేకో. ఎవరు మీరు? శివనారాయణ, సిబిఐ. ఏంటి డాక్టర్, ఏంటిదంతా? వీళ్ళ అమ్మాయితో వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదుర్చుకోవడానికి వచ్చారు. పెళ్ళా? వీళ్ళు మెంటల్ గాళ్ళు కదా. వీళ్ళకి మెట్లే మొన్న చెప్పిన స్టోరీ గుర్తుందిగా? మర్చిపోవటానికి ఇది మామూలు స్టోరీయా? మెంటల్ స్టోరీ అయ్యా బాబు. Yes. అదే స్టోరీలో ఈ పెద్దిరెడ్డి కారు వెళ్ళి ఈ ఆపు. వీళ్ళని గుద్దింది, దాంతో వాళ్ళకి బ్రెయిన్, వీడికి మెయిన్ దొబ్బింది. 2 ఫ్యామిలీస్ మెంటల్ ఫ్యామిలీస్ అయ్యాయి. మధ్యలో సైకిల్ తొక్కింది నువ్వే కాబట్టి దగ్గరుండి మ్యారేజ్ సెటప్ చేస్తున్నావు. రాజుగారు, మీ బ్రెయిన్ ఏంటి ఇంత షార్పా? అసలు మొత్తం కథని మీ గ్రిప్ లోకి తెచ్చేసుకున్నారు తెలుసా? హింట్ ఇస్తే ప్రింట్ చేసేస్తా. విటమిన్ తక్కువ గాళ్ళు వీళ్ళు ఒక లెక్క నాకు. కార్తీకు కార్తీక్ అని మనకి బాగా కావలసినోడు. ఆస్తి ముఖ్యం కాదు, అభిమానం ముఖ్యమని నాకు బుద్ధి చెప్పి నన్ను మార్చింది ఈ అబ్బాయే. నీలాంటి ఇంటికి ఒక్కడుంటే చాలు. ఏ ఇద్దరుంటే నీకేమైనా ప్రాబ్లమా? అయినా ఈ ఏదో సెంటిమెంట్ సీన్స్ ఏంట్రా? రాజుగారు, మీరున్న డాక్టర్ గారు, పళ్ళు లేని పుల్లొట్లో తలపెట్టినట్టు అయిపోయింది నా బతుకు. అది తిందో వదలదు. అసలు ఏంటో నాకు ఈ టార్చరు. ఏదో ఒకటి చేయండి నన్ను. రాజుగారు! ఏముందండి సార్? కార్టూన్ ఛానల్ కొండముచ్చిలో ఉన్నాడు ఎవడ బావాడు? మన బుల్లిరెడ్డిని కోమాలో కొట్టింది ఈడే బావా. అంటే నా కూతురుని తీసుకెళ్ళింది వీడే అన్నమాట. కూతురట్టడేంటి? ఓహో, అవునరా, నీ కూతుర్ని లేపుకెళ్ళింది నేనే. నీకు ఇంకో కూతురుంటే చెప్పు, దాన్ని లేపుకెళ్ళిపోతా. కమాన్ కమాన్ టెల్ మీ. నిన్ను నువ్వు ఆగు బావా. ఏడి ప్రాణాలు నా బుల్లిరెడ్డి చేతిలోనే బావాలా. మీ అండర్స్టాండింగ్ బాగుందిరా. అంబో అని ఒకడంటే అంబో అని ఇంకొకడు మా బుల్ రెడ్ అంటాడు. ఏంట్రా ఇది? మీకు క్లారిటీ లేదేంట్రా? ఏయ్, ఈయన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అక్కర్లేదు, నేనే వెళ్తా. రాజుగారు అంటే వీళ్ళు చెప్పరా, చెప్పు. వాళ్ళకు కూడా మెంటల్ అని చెప్పరా? సైకియాట్రిస్ట్ ని సైకిల్ తొక్కుంటూ వచ్చానండి. తొక్కలో కథలు చెప్పి తొక్కేసావు కదరా. రే, నీ మెంటల్ స్టోరీ మొత్తం పెద్దిరెడ్డికి ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పుకో. చావుకు తొందరపడేవాడిని ఎవడు మాత్రం ఏం చేస్తాడు? చచ్చిపో. చావడం ఏంటి? పెద్దిరెడ్డికి అబద్ధం చెప్తే కన్న కొడుకులు నేను నరికేస్తాడు. అలాంటిది నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్ ఒకసారి ఊహించుకో. నీ కొడుకు సింగానికి ఈక్వల్ అయితే నేను సింహాద్రికి సీక్వెల్ రా. అడ్డంగా నరికేస్తా. అమ్మతోడు నాకు ఏడుపు వస్తుందిరా. రాజుగారు, నవ్వొస్తే ఎవడైనా నవ్వుతాడండి, కానీ ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే మగాడు సార్. నేను దేంతో నవ్వాలరా? నా పరిస్థితి ఏంటి? సింపుల్ రాజుగారు, కోమాలో ఉన్న బుల్లెట్ని లేపండి, మీ పని జరిగిపోద్ది. ట్రై చేయండి. లేపుతాన్రా. ఏ డాక్టర్ వల్ల, ఏ మెడిసిన్ వల్ల, ఏ హాస్పిటల్ వల్ల కాని పని నేను చేసి చూపిస్తాన్రా. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు తకిట తకిట ధిమి నాట్యం
తకిట తకిట ధిమి లాస్యం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. ముందు నాయన దగ్గరికి వెళ్దాం. అన్నయ్యలు చూసారా వీడిని కోమాలో నుంచి ఎలా లేపాను. వీడి చేత మీ నాన్నకి నిజం చెప్పిద్దాం. మనందరం కలిసి కార్తీక్ గారిని కుమ్మేద్దాం. వాడు గాని లేస్తే నువ్వెళ్తావు కోమాలోకి. ఆ? ఓకే డాడ్ బాయ్. హలో Take care. ఐఎమ్ రాజు. హాయ్. కార్తీక్ గారి ప్లేస్ లోకి వచ్చిన ఫస్ట్ డమ్మి నేను, సెకండ్ డమ్మి నువ్వు. బోత్ ఆర్ డమ్మి. నా డైరెక్షన్ నువ్వు ఫాలో అయితే ఆ కార్తీక్ గారిని ఫుల్ చేయొచ్చు. నీ లవ్ గెయిన్ చేయొచ్చు. కమ్ ఆన్ ఫాలో మీ. Okay. ఫాలో మీ యార్. యా డైరెక్షన్ ఏంటి? ఆగు. ఏంటి మరి అంత సిగ్గుపడిపోతున్నావు? వంశీ ముందు చెప్పకూడని విషయం. నీకు కావాలంటే తర్వాత చెప్తానే. దొబ్బే హే అసలు ఏమైంది? ఇప్పుడే చెప్పే. చెప్పేస్తానే. చెప్పు. నేను ఇందు కోసం తన రూమ్ లోకి వెళ్ళాను. వెళ్తే ఇందు ఎక్కడా అని అటు ఇటు చూస్తుంటే వెనక్కి నుంచి ఇందు వచ్చి అమాంతంగా నన్ను వాటేసుకుంది. ఆ హగ్లో మైమర్చిపోయిన నేను సడన్ గా తేరుకొని వెనక్కి తిరిగాను. అప్పుడు ఇందు సిగ్గుపడుతూ సారీ కార్తిక్, వంశీ అని అనుకున్నాను. పర్లేదు ఇందు, మనిషి ఎవరైనా నీ ఫీలింగ్ అదే కదా. ఓ కార్తిక్. థ్యాంక్స్ వంశీ, నీ వల్లే నాకు ఇందు దగ్గర నుంచి ఇందు వీడిని హత్య చేసుకోవడం ఏంటి రాజు గారు? నాకు ఒకటి అర్థమైంది. ఇందుకి నువ్వంటే పిచ్చి ప్రేమ. నీకు ప్లాన్ చెప్తాను. ఇలా రా. హాయ్ వంశీ వదలు. ఇందు ఐ నో నువ్వు దేని గురించి వెయిట్ చేస్తున్నావు. కమ్ ఆన్. వాట్స్ రాంగ్ విత్ యు? ఇలాగేనా ప్రేమించే అమ్మాయితో బిహేవ్ చేసేది? ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యు. వాట్ హ్యాపెండ్ ఇందు? వి బోత్ ఆర్ లవర్స్ రైట్? జస్ట్ గెట్ అవుట్. అది కాదు ఇందు. ఎవరికి పగిలింది? ఏంటా సౌండ్ ఇక్కడ? ప్లీజ్ వంశీని బయటికి తీసుకెళ్ళి కార్తిక్. అరే ఏమైంది? నన్ను బయటికి వెళ్ళమని చెప్పు కార్తిక్. ఇందు ఇందు అసలు యాక్చువల్ అది కాదు భయ్యా, ఇందు గురించి నాకు తెలుసు. అది problem. యాక్చువల్లీ లేదు భయ్యా. I'll solve this problem. No. ఏరా వంశీ, నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇందు దగ్గర ఇంత వరస్ట్ గా అయిపోయిందంట్రా. అసలు నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఈడు మాట్లాడి కంగారు ఎందుకు పడ్డాం? ఏరా రాజు? ఏరా రాజా? ఒరే, సలహాలు అనేది బుర్రున్నోళ్ళు ఇవ్వాలరా, నీలాంటి పకోడిగాళ్ళు కాదు. ఉంటా మరి. పకోడీ కదా. ఇలారా, నాకు డౌట్. లోపల నుంచి అంత భయంకరంగా సౌండ్ వచ్చింది. అంత గట్టిగా కొట్టిందా? ఇలా కొట్టింది. టైం 11 అయింది. అందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆ కోమగాడిని తీసుకెళ్లి పెద్దిరెడ్డి ముందు పెట్టాలి. అరే నాన్న, బుల్లి నాన్న, నేరా నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసురా. ఈ మందు పోస్తే నువ్వు లేస్తావని నాకు తెలుసురా. ఈ సింపుల్ ట్రీట్మెంట్ డాక్టర్ కూడా తెలియదురా. రే డాక్టర్? yes I am డాక్టర్. డాక్టర్ సైకియాట్రిస్ట్. టేక్ దిస్. ఒరే, నేను నిన్నెంతో కష్టపడి లేపుతుంటే మీ అన్నయ్యలు వదిలి వచ్చేసి మళ్ళీ నిన్ను కోమాలోకి నెట్టేస్తున్నారా. అవును డాక్టర్. నేను మీ నాన్న దగ్గరికి సరైన రోడ్ మ్యాప్ లో తీసుకెళ్తాను. వచ్చే. అవును, మధ్యలో నిన్ను ఎవడన్నా గుర్తుపట్టేస్తే మళ్ళీ కోమాలోకి వెళ్ళండి. అబ్బా వెరీ గుడ్. ఒరే, కోమలో ఉన్నా ఎంత సింక్ లో ఉన్నావురా. కమాన్ ఫాలో మీ. ఈ పొట్టోడు అన్నంత పని చేశాడు. వీళ్ళు ఇప్పుడు పెద్ద దగ్గరికి వెళ్తే మొత్తం పెంట అయిపోద్ది. వీళ్ళు ఎలాగైనా పాలి. ఏంటి గంగిరెడ్డి గారు ఇది? ఎవరైనా అకేషన్ ఉంటే మందు తాగుతారు, మీరేంటి ఫ్రస్ట్రేషన్ లేసేస్తున్నారు? ఆ పుట్టుడు వల్ల. పొట్టోడంటే కొంపతీసి మన రాజుగారే ఏంటి? అవును ఆడే. నా కూతుర్ని లేపుకోవడమే కాకుండా ఇంకో కూతురుంటే దాన్ని కూడా లేపుకుపోతానని వాగాడు. అందుకే తాగాను. అన్ని ఏదో ఒక రోజు వేసేస్తాను. ఏదో రోజు ఎందుకండి, ఈ రోజే కానీ చెప్తా. ఇంట్లో అందరూ ఉండగానా? ఇంట్లో అందరు పడుకుని ఉన్నారండి. ఆ పొట్టోడు బయట తిరుగుతున్నాడు. అదిగో చూడండి. అదిగోండి కత్తి, అదిగోండి బాడీ. వేసేయండి. ఇంకెవరా?
ప్రభాకర్ ఈ రాత్రికి ఆ పుట్టిరాజు గారిని వేసేస్తున్నా. తెల్లారేసరికి మా బావకి ఆడి శవాన్ని బహుమతికేస్తున్నా. మీ మామ వేస్తున్నాడు, నన్ను వేసేస్తాడు. మా మామ ఏంటి? ఇప్పుడు నీకు ఆ డీటెయిల్స్ కావాలా? నువ్వు రూమ్ లోకి వెళ్ళి కోమాలో ఉండు, నేను ఏదో రూమ్ లో దాక్కుంటా. ఏంట్రా నీ ప్లానే? మనం మన ఇందుని కిడ్నాప్ చేయబోతున్నాం. నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేయాలా? తప్పదన్నయ్య. ఇందు కార్తీక్ గారి ప్రేమలో పడకముందే మనం ఇంట్లోంచి ఇందుతో బయటపడాలంటే ఇదే కరెక్ట్. బయట వంశీ గడి కారులో వెయిట్ చేస్తున్నాడు. నా చేతిలో క్లోరోఫామ్ వెయిట్ చేస్తుంది. అమ్మ నా మాయలు. రే తమ్ముడు, ఈ రాత్రికి ఇందుని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతాం. అడ్డొస్తే ఆ కార్తీక్ గారిని వేసేస్తా. నేను బ్రతికొండగా కార్తీక్ అన్యాయం జరగనియన్రా చెత్త నాయాళ్ళారా. నాయనా, నాయనా, నాయన తలుపు కొడుతున్నాడు ఏంట్రా? అమ్మో అన్నయ్యలు వచ్చినట్టున్నారు. బుల్లెట్ ఏంటి ఎక్కడ ఉన్నాడు? నాయన లేడేంటి? మరి తలుపు ఎవడు కొట్టిండు? ఏదో జరుగుతుంది. ముందు ఇన్ని రూమ్కి తీసుకెళ్ళిపోదాం. అమ్మ, కోమలో ఉన్న కూడా బరువు తక్కలే. తప్పించుకున్నాడు పుట్టిరాజు గారు. హాయ్ బొమ్మే. అయ్యో, నాయనో. హలో హలో హలో, వీడు మధ్యలోకి పోయాడు. కొంపదీసీడు మళ్ళీ కోమాలోకి వెళ్ళాడేంటి? డాక్టర్ మీరా? ఇంకెవరో అనుకుని యాక్ట్ చేశా. ఒరే, నీకు యాక్టింగ్ లో మంచి ఫీచర్ ఉంటుందిరా. ఆ గంగిరెడ్డి గారిని నేను రిటైల్ తిట్టు అల్సేషన్ డాగ్ లాగా వెంట పడుతున్నాడు రా. నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను రా. సరే. చిచ్చి, వీడేంట్రా బాబు ఇలా తగులుకున్నాడు? నువ్వు కోమలకు పో. ఎవరు? సూపర్ రా. అరే, ఈ యాక్టింగ్ మీ నాన్న దగ్గరికి వెళ్ళే వరకు అలాగే మెయింటైన్ చేయి. అక్కడ నీ ట్విస్ట్ ఓపెన్ చేయిస్తా. మీ ఇంట్లో వాళ్ళకి బల్బులు, మీ నాన్న బ్రెయిన్ పగిలిపోద్ది. ఓకే? గుడ్ బ్యాలెన్స్ బుల్రెడ్డి. పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీ కమ్ ఆన్ ఇమిడియట్లీ. కమ్ ఆన్ ఐ సే. ఏరా తోలు మందం నాయాలా, తోక దగ్గర కోతిలాగా ఏందా గోల? తోక దగ్గర కోతిలా ఏందా గోల అంటాం కాదు. తొండం దగ్గర ఏనుగులా వాటమేంట్రా? అసలు నీ సైజుకి రెడీమేడ్ డ్రెస్సులు దొరుకుతాయిరా? పళ్ళు 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 కొరకొద్దు, ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. రేయ్, రాత్రి 11 గంటలకు వెతకటం మొదలు పెడితే తెల్లవారుజామున 3 గంటలకు దొరికావురా నువ్వు. రేయ్, ఇవి కోడళ్ళురా, కొరివి దెయ్యాలరా. నీ కొడుకులు తింగర్ నా కొడుకులరా. కొట్టినండి ఎదురుగా పెట్టుకుని చేతులు నలుపుకుంటూ కూర్చున్నారా. మీ ఇంట్లో ఏకైక వ్యక్తి ఎవడైనా మంచోడు ఉన్నాడు అనుకుంటే స్వాతి ముత్యం వీడేరా. రేయ్, హెడ్ లైన్స్ నేను చదివాను, బులెటిన్ బుల్రెడ్డి చెప్తాడు. బుల్రెడ్డి చెప్పమ్మా, చెప్పి మీ నాన్న కళ్ళు తెరిపించు. లేట్ అయిపోతుంది, భోంచేసి పడుకుందాం. బుల్రెడ్డి చెప్పు, మాట్లాడమేరా. బుల్రెడ్డి, ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నువ్వు అటు చూడబాక, నీకు దండం పెడతాను. బుల్రెడ్డి చెప్పు. బుల్రెడ్డి, అరే బుల్రెడ్డి చెప్పరా. అరే బుల్రెడ్డి చెప్పరా. రే చెప్పరా.
రేయ్, నా కొడుకునే తంతావా? ఇది శాంపుల్ మాత్రమే పెద్దయ్యా. వీడికి రోజు ఎవరి మీద ఇరిటేషన్ వచ్చినా బుల్లెటిన్ బెల్ట్ ఇచ్చుకో బాధ. మామా మొన్న అట్ల కడితే వాతలు కూడా పెట్టాడు. నేనా? కుమ్మేయండి. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఈ లేవడు, నేను వెళ్ళను. స్టార్ట్ కొట్టుకోండి. కొట్టుకోండి. ఆ, మీ అందరూ హ్యాపీయే కదా? ఇంక నేను వెళ్ళొస్తానండి. యాడికి పోయేదే? వాడిని కోమాలొచ్చి లేపేసి ఆ పాడబో. కోమాలు వచ్చి లేపాలా? వీడు ఏమన్నా కోటర్ కొట్టి పడుకున్నాడు అనుకున్నారా? ఆఫర్ అద్దరిపోయిందిగా రాజుగారు. ఆఫరా? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను వాడి చౌని వాడే వెతుకుంటూ నా ఎదురు నుంచున్నాడు. చంపండ్రా. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషను.